బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మన ఛానల్‌ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఏంటి అరుణ ఈ మొక్కలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేండి, మా ఇంటి పక్కన వాళ్ళకి డాబా మీదకి ఇలా తీగ పాకింది. అది ఏం తీగ అంటే చూడండి, నేతి బీర అంట. నేను ఫస్ట్ టైం చూడడము, తినను కూడా తినలేదు ఇప్పటి వరకు కూడా. నేను చెయ్యను కూడా చేయలేదు. మీలో ఎంతమంది అయితే నేతి బీర అనేది టేస్ట్ చూశారు, చేశారు, వండారు కూడా నాకైతే కామెంట్లో చెప్పండి. టేస్ట్ ఎలా ఉంటుందో కూడా నాకైతే చెప్పండి. వీలుంటే ఎలా వండాలో కూడా నాకు చెప్పండి. నేను ట్రై చేస్తాను ఈసారి. చూసారా, అసలు ఫస్ట్ టైం నేను చూడడం కూడా మొత్తం డాబా మీద మనకి మొత్తం పాకింది. ఎక్కడ చూసినా కాయలే కనిపిస్తున్నాయి. చూడండి, అటు కరెంటు తీగ కూడా మొత్తం పాకిందనమాట చెట్టు. అసలు ఎవ్వరు పెట్టలేదట అండి, అదే మొలిసిందంట. చూడండి ఎట్లా వేలాడుతున్నాయో కాయలు. ఎక్కడ చూసినా నేతి బీరనే. నాకైతే భలే అనిపించింది. అందుకే మీ అందరికి కూడా చూపించాలి కదా నేను చూసింది. అందుకే చూడండి ఎంత బాగున్నాయో. అందుకే మీకు కూడా చూపిద్దాం అనేసి నేనైతే వీడియో తీశాను. చూడండి తీగ కిందకి ఎటువైపు తీగ ఉందో మొత్తం కాయలన్నీ ఇట్లా వేలాడుతున్నాయి. నాకైతే భలే అనిపించింది అసలే నేను బైపీసీ స్టూడెంట్ అండి. నాకు మొక్కలు పెంచాలన్నా మొక్కలన్నా చాలా ఇంట్రెస్ట్. చిన్న చిన్న పిందెలు చూడండి ఎంత బాగున్నాయో. ఇలా చెట్లు ఎక్కడ కనిపించినా నేనైతే ఆగి మరి నేను ఒకసారి చూస్తాను. ఎందుకంటే తెలియని వాటిని మనం తెలుసుకోవడం తప్పేం కాదు కదండి. అందులో నాకైతే చాలా ఇంట్రెస్ట్ మొక్కలు పెంచాలంటే కూడా. నాకు మ్యారేజ్కి ముందు కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నేను చాలా చెట్లు పెంచేదాన్ని. కానీ ఇప్పుడు అంత టైము లేదు, అంత హెల్తీగా ఉండట్లేదు నేను. అంత ప్లేస్ కూడా లేదు పెంచడానికి. అందుకోసం ఎక్కడ కనిపించినా నేనైతే చెట్లు మొత్తం నేను చూస్తాను. చూసారా, బీరతీగ అయితే ఎంత పొడుగ్గా ఇంటి మీదకి వచ్చేసిందో. సందులో పెడితే ఇటు మొత్తం డాబా మీద అంతా కూడా బీరతీగే. ఇటు చూడండి, జామ చెట్టు మీద మొత్తం దొండతీగ పాకిపోయింది. కానీ అవి కొయ్యలేరు, దొండకాయలు అలా ఉన్నాయి. జామ చెట్టుకు కూడా కాయలు ఉన్నాయి. అక్కడ చూడండి సపోటా చెట్టు. సపోటా చెట్టుకైతే కాయలు మస్తున్నాయి. చూసారా సపోటా కాయలు ఎలా ఉన్నాయో. చెట్టు నిండా కాయలే. అవి ఇంకా కొంచెం పిందెలే అండి, ఇంకా పెద్ద సైజు అవుతాయంట. అవి మాత్రము చాలా పెద్ద కాయలు ఉన్నాయి. నేను ఇళ్ళల్లో పెంచడం సపోటా చెట్టు ఇవి ఎక్కడ చూడలేదు. ఇక్కడైతే చాలా బాగా పెంచారు. వాళ్ళ పక్కనే చూడండి ప్లేస్ కొంచెంలోనే వంకాయ చెట్లు, వాటి మధ్యలో గోంగూర చెట్లు పెట్టారు. వంకాయలు కూడా వెరైటీగా ఉన్నాయండి. వైట్వి, వంకాయ కలర్వి, పొడుగువి, గుత్తొంకాయ, ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇందులో. నేను నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీ అందరికి కూడా షేర్ చేస్తాను కదా, అందుకే నేనైతే వీడియో తీశాను. ఒక పక్క చూడండి సొరకాయ తీగ, చిక్కుడుకాయ తీగ కూడా మొత్తం ఉంది. చూడండి సొరకాయలు లోపల దాక్కున్నాయి. నన్ను తీయొద్దు ఫోటో అనేసి, కానీ నేను మాత్రం తీస్తాను కదా. ఇక ఇప్పుడు ఏంటంటే నేను మా ఇంటి ఓనర్ వాళ్ళు నేను కలిసి మా డాబా మీద మేమైతే మిద్దె తోట స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసే ముందే మీకు చెప్దాం అనుకున్నాను, కానీ అంత టైం లేదు. అందులో నేను షూట్ చేయలేకపోయాను. స్పీడ్గా మట్టి తేవడము, మేము అన్ని మొక్కలు పెట్టడం కూడా అయిపోయింది. ఇక మీకైతే ఇప్పుడైనా చూపించాలి కదా అనేసి నేను ఆ వీడియో అయితే షూట్ చేశాను. చూడండి టమాటా చెట్టు చిన్నదే కానీ ఒక 40 టమాటాలు అయితే మొత్తం చెట్టుకు ఉన్నాయండి. మేము మొత్తం కోసేసాము. కొన్ని అయితే అట్లా ఉన్నాయి చెట్టుకి. వంకాయ చెట్లు, బెండకాయ చెట్లు, ఇది ఏంటంటే ఇది బీరతీగ, అన్నీ వేసామండి చెట్లు అన్నవి కూడా. చిన్న కుండీలు కూడా ఇది యూజ్ కాదు అనడానికి లేదు కదా, ప్రతిది కూడా మేము అట్లా యూజ్ చేసుకున్నాము. ఇది ఉల్లి ఆకు అండి, ఆల్రెడీ ఒకసారి తెంపేసాము. ఇందులో ఏమో చుక్కకూర, తోటకూర,
బచ్చల కూర మొత్తం విత్తనాలు వేసాము. ఇది ఏంటనుకుంటున్నారా? కూలర్ అండి. కూలరు మనం పాడైపోయిన కూలర్‌ని ఇట్లా కింద భాగం కట్ చేసుకున్నాము. పై భాగంలో కూడా కట్ చేసుకొని ఇలా కోకోపీట్ వేసుకొని దాంట్లో అన్ని విత్తనాలు వేసాము. ఇది ఏం చెట్టో తెలుసా అండి? బ్రోకలి. మన మిద్దె తోటలో బ్రోకలి కూడా నేను పండిస్తాను. చూడండి ఎలా ఉంటుందో. ఫ్యూచర్‌లో కూడా ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తాను. ఎలా కాయలు కాసాయి అనేది కూడా. చూడండి ఇది అరటి చెట్టు. ఇందులోనే మల్బరీ చెట్టు కూడా పెట్టాను. ఉత్తి కొమ్మలు తెచ్చి పెట్టానండి. అవి మొత్తం ఎగురొచ్చేస్తున్నాయి. చూసారా? మొత్తము ఈ డాబా మీద ఇట్లాగా కర్రలు పెట్టేసుకొని దానికి తీగ చుట్టేసి పందిర్లాగా కూడా వేయించేశారు మా ఇంటి ఓనర్స్ వాళ్ళు. ఎందుకంటే తీగలన్నీ కూడా పాకుతాయి కదా, ఎటు పాకించాలా, పందిరి ఎట్లేయాలో అర్థం కాలేదు. ఇది చూడండి మామిడి చెట్టుకు కూడా ఎగురు వస్తుంది. ఇప్పుడిప్పుడే కొమ్మ తెచ్చి పెట్టాను. ఇది దొండ తీగ అండి. దొండకాయ తీగ ఏంటంటే దానిది చెట్టు తీసినా కూడా లోపల వేరు అన్నది గడ్డ అనేది ఉండిపోతుంది కదా, దాన్ని తీసుకొచ్చి పెట్టాము. చూడండి పైన తీగలు ఎలా కట్టించామో. ఇగో చూడండి చిన్న చిన్న కుండీలల్లో చామంతి మొక్కలు అన్నీ మనకి ఏమి దొరికినా కూడా మేమైతే వేసేసాము. రోజు ఈవినింగ్ 5:30కి అలా పైకి ఎక్కి మంచిగా వాటర్ పోస్తూ కొద్దిసేపు కూర్చొని అక్కడ వస్తున్నాము. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మైండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇదిగోండి కాకర తీగ చిన్నదైనా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో కాకరకాయలు. దీంట్లోనే బూడిద గుమ్మడికాయ చెట్టు కూడా విత్తనాలు కూడా పెట్టాము. అది కూడా తీగ వచ్చేసింది. కానీ ఆ రెండింటిని ఒక దాంట్లో ఉంచితే బలం సరిపోవట్లేదు. అందుకే దాన్ని తీసి వేరే దాంట్లో పెట్టాలి. చూసారా తీగలు ఎలా కట్టించారో మొత్తము. చూడండి ప్లాన్ ఎలా ఉందో. ఈ చెట్లు వచ్చేసి కీరదోస అండి. కీరదోస గింజలు పెట్టాము, అవి కూడా వచ్చేసాయి. ఇగో మన డాబాల మీద ఇలా ఉంటుంది కదండి, దానికి మేము కర్రలు ఇట్లా కట్టించేసి ఆ కర్రలకి మేము బైండింగ్ వైరు మొత్తం పందిర్లాగా వేయించాము. ఇది కూడా బీరతీగ అండి. అప్పుడే పువ్వు కూడా వచ్చేస్తుంది బీరతీగ. పందిరంతా తీగలు పాకినాక ఎంత అందంగా ఉంటుందో పందిరేసినట్లుగా. కాకపోతే ఒక పక్క ఏంటంటే మాది కొత్తగూడెంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. చూసారా కొబ్బరికాయలు కూడా చేతికి అందుతాయండి. మా పిల్లలైతే కోసుకొని మరి డాబా మీదనే తాగేస్తున్నారు. ఈ ఎండలకే భయం వేస్తుంది. ఈ చెట్లు ఎలా ఉంటాయో ఏమో అని గ్రీన్ నెట్ పెట్టాలని అయితే అనుకుంటున్నాము. చూడాలి ఎట్లా ఉంటుంది ఏంటనేది. ఇవి వచ్చేసి కుండీలు ఇంట్లో నేను కింద పెట్టుకున్నాను. కుండీలలో ఇవి కీర, బ్రోకలి, పచ్చిమిర్చి, టమాటా విత్తనాలు వేశాను. గులాబీ పువ్వు ఇది ఆక్సిజన్ చెట్టు అంటండి. అది కూడా నాకు ఒకళ్ళు కొమ్మ ఇచ్చారు. ఇవేం డబ్బాలు అనుకుంటున్నారా? వాటర్ టిన్నులు అండి. వేస్ట్గా ఉన్న వాటర్ టిన్నులు కూడా నేను ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఏది అయితే మనం వేస్ట్ చేయొద్దు. చూసారా వాటర్ టిన్నులు అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా ఉన్నాయి. అవి తీసుకొచ్చి నేను ఇట్లా వాటిని కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని అడుగు భాగం కూడా నేను ఇలా యూజ్ చేసుకుంటాను. వాటికి అడుగున హోల్స్ చూసారా, హోల్స్ కనిపిస్తున్నాయిగా, ఈ హోల్స్ పెట్టుకుంటాను. ఎందుకంటే ఇటు తిప్పి మట్టి పోసేసుకుంటే మనకి వాటర్ ఎక్కువగా ఉన్న హోల్స్లోంచి కింద పడిపోతాయి. అది ఒక చెట్లు పెట్టుకోవచ్చు, ఇది కూడా చెట్లు పెట్టుకోవచ్చు. దీనికి కూడా అడుగున హోల్స్ పెట్టుకున్నాను. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. నా మిద్దె తోటం ఎలా ఉందో నాకైతే కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి.